రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. వస్తే తీర్మానం ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ చేయాలి. లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి? మీరు గిన్న కొట్టేసాల్ ఈ తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు. కాబట్టి యాద పెట్టుకొని మీకున్నది పవర్. నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది. ఎందుకు? వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు. సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. అనిల్ అన్న అన్నాడు మా దగ్గర బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లు ఒకటైపోయారని. మీ దగ్గరనే కాదన్న, మొత్తం అంతటా ఒకటైపోయారు. తెలంగాణ మొత్తం దొంగ చీకటి ఇద్దరు కలిసిపోయారు. దొంగ చీకటి మంచిగా కలిసిపోయారు. ఎట్లా పడతాం ఇద్దరిని? అదలు బదలు చేసుకున్నట్టే. మొన్న చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే, కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. కోరామా నేను పరిశాన్ అయినా చూసి, ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుక? ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక? పక్కకి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లా అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.